చేసుకున్న రెసిపీ అయితే ములక్కాడ చిక్కుడుకాయ టమాటా కూర. ముందుగా దానికి ఒక 3 ములక్కాడలు తీసుకుని ఈ విధంగా మధ్యలోకి సన్నగా మధ్యగా తరుక్కోవాలి. అలాగే చిక్కుడుకాయలు గింజలు వేరే చేసుకొని వేసుకోండి. అలాగే 3 టమాటాలు తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా మంచిగా కట్ చేసుకుని ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పోపు వేగేంతవరకు మంచిగా ఆవాలు జీలకర్ర వేయించుకున్న తర్వాత ఇప్పుడు దానిలో కొద్దిగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు మొత్తం వేగేంతవరకు మంచిగా కలుపుకున్న తర్వాత దానిలో కొద్దిగా పసుపు అలాగే 1 స్పూన్ కారం వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేగిన పోపులో మొత్తం మనం తరిగి పెట్టుకున్న ములక్కాడ చిక్కుడుకాయ టమాటా ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకోవాలి. అవి మొత్తం వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. కొంచెం ఆయిల్ ఉంటే రుచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దానిలో కొద్దిగా చింతపండు వేసి కలిపేసుకున్న తర్వాత కింద మీద కొంచెం కలుపుకున్న తర్వాత దానిలో 1 గ్లాసు వాటర్ పోయాలి మగ్గడానికి. అలాగే దానిలో కొంచెం ఉప్పు వేసి కింద మీద కలుపుకోవాలి. ఆ నీరు మగ్గేంత వరకు కొంచెం మంచిగా కలిపి తర్వాత కుక్కర్ పెట్టేస్తే ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఎంతో రుచికరమైన ములక్కాడ చిక్కుడుకాయ కూర రెడీ. అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి మస్త్ యూట్యూబ్ ఛానల్. అండ్ టాటా.